మూడవ ఆరోగ్య రహస్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఎప్పుడు అంటే చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. అంటే మానవుల యొక్క ఆరోగ్య రహస్యం ఎక్కడ దాగి ఉన్నది అని అంటే దేవుడు చెప్తున్నాడు తన పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుడి ద్వారా. ఏమని అంటే చెడుతనాన్ని ఓ మనిషి ఎప్పుడైతే విడిచిపెడతాడో, ఒక స్త్రీ కానీ ఒక పురుషులు కానీ మానవ రూపం దాల్చి వచ్చిన ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళు తన జీవితంలో, తన దేహంలో, తన చేష్టల్లో, తన ఆలోచనల్లో చెడుతనం అన్న దాన్ని వదిలేయటం వలన ఎవరు వదిలేస్తారో వాళ్ళకే ఆరోగ్యం, ఎవరు వదిలేస్తారో వాళ్ళకే ఎముకలకు సత్తువ. ఆరోగ్యానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది, అనారోగ్యానికి కూడా ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఏమిటి అని ఆలోచన చేయగలిగితే ఆరోగ్యం ఎవరు సంపాదించుకుంటే వాళ్ళే దాని ఫలాలను అనుభవించగలరు. ఆరోగ్యం ఎవరైతే పర్ఫెక్ట్గా కలిగి ఉంటారో దాని తాలూకు శ్రేష్టమైనటువంటి విజయాలను, ఫలాలను, మాధుర్యాన్ని వాళ్ళే అనుభవిస్తారు. ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నాను అనుకోండి, ఆ ఫిట్నెస్ ఫలాలు ఎవరికి అందుతాయి? నాకు అందుతాయి, మీకు అందవు. మీరు ఫిట్గా ఉన్నారనుకోండి, నేను ఫ్యాట్గా ఉన్నాను అనుకోండి, మీరు ఫిట్గా ఉన్నారని నాకు దాని తాలూకు ప్రయోజనాలు అందవు. అంటే ఆరోగ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే డబ్బు ఉంటే పని చేయొచ్చు. నేను ఫిట్గా ఉన్నాను, నాకు అంత పర్ఫెక్ట్గా ఉంది కండిషన్ అంతా, ఈ కండిషన్ మీకు కూడా పనిచేస్తానంటే కుదరదు. అక్కడ అది ఎవడు పంచలేడు. డబ్బు ఉంటే పంచవచ్చు, భూమి ఉంటే పంచవచ్చు, చదువు ఉంటే పంచవచ్చు. ఆరోగ్యాన్ని బాగుండండి అయ్యా, ఇట్లుండండి అని చెప్పచ్చు తప్ప దాని ప్రస్ఫుటమైనటువంటి ఫలాలు మాత్రం ఆ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తికే అందుతాయి. మరలా అనారోగ్యానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ అనారోగ్యము ఎవరైతే పడుతున్నారో, దాని ద్వారా బాధలు ఎవరైతే పడుతున్నారో దాన్ని కూడా ఎవరికి షేర్ చేయలేము. షుగర్ ఉందనుకోండి, నా దగ్గర షుగర్ ఎక్కువ ఉంది, ఇందా కొంచెం తీసుకో అని ఎవరికి నువ్వు ఇవ్వలేవు, ఎవరు తీసుకోలేరు. స్థూలకాయం ఉంది, అది ఎవరికి ఇవ్వలేవు, ఎవరు తీసుకోలేరు. తలనొప్పి వచ్చింది, భార్యకి ఏమైనా కొంచెం ఎప్పుడన్నా పంచారా? మీ ఆయనకి ఎప్పుడన్నా పంచారమ్మా? మీ పిల్లలకి ఎప్పుడన్నా పంచారా? ఎందా అలా కాస్త తలనొప్పి తీసుకొని. అనారోగ్యానికి కూడా ఒక ప్రత్యేకత ఏముందంటే ఎవరికి వస్తుందో వాళ్ళే ఆ పెయిన్ను భరించాలి. అందుకే ఆరోగ్యం మీద అందరికంటే గొప్ప దృష్టి సారించాలి దేవుని పిల్లలు. ఎందుకంటే మనము గురి లేని వారము కాదు, లక్ష్యము లేని వారము కాదు, గమ్యము లేని వారము కాదు, గాలిని కొట్టువారము కాదు. అక్షయ కిరీటమును పొందుటకు మితముగా ఉండటానికి ఈ లోకమందు దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారం. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేహాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కంపెనీ ఓనర్ చెప్తున్నాడు, ఈ మైకు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే, ఎక్కువ కాలం పనిచేయాలంటే, ఏ సమస్య లేకుండా పనిచేయాలంటే దీన్ని తయారు చేసిన కంపెనీ వాడు
మాన్యువల్ ఇస్తాడు. ఒక మాన్యువల్లో ఎట్లా వాడాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎంతవరకు వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా కనెక్ట్ చేయకూడదు మొత్తం చెప్తాడు. దాన్ని ఫాలో అయిపోతే దీని ద్వారా ఫలాలు ఎలా పొందుకోవటం నిజమో, ఈ బాడీ అనేటటువంటి మన దేహం అనేటటువంటి ఈ వస్తువుని దేవుడు తయారు చేశాడు. ఆ దేవుడే ఇది బాగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రపంచంలో ఏ న్యూట్రిషను, ఏ ఫిట్నెస్ ట్రైనరు, ఏ ఆరోగ్య నిపుణుడు కూడా ఇలాంటి విషయాలు చెప్పరు. వన్ అండ్ ఓన్లీ జీవము కలిగిన దేవుడు, నిజమైన దేవుడు ఎవరైతే తయారు చేశారో ఆయనే చెప్పగలడు. అందుకే ఆయనే చెప్తున్నాడు ఏమనంటే, చెడుతనాన్ని విడిచిపెట్టావో ఆరోగ్యం నీవెంటే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆ మహాభాగ్యం ఎట్లా పొందుకోవాలో తెలియదు మనుషులకి. ఈరోజు చెడుతనం అన్నదాన్ని మనిషి కలిగి ఉంటే, పెంచి పోషించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా జీవితం? కొన్ని ఉదాహరణలు బైబిల్లో చూద్దాం. మనం బాగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలును పరిపాలించిన రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఆహాబు రాజు. ఆహాబు రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తికి ఎన్నో స్థలాలు ఉంటాయి, ఎన్నో పొలాలు ఉంటాయి, ఎన్నో తోటలు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. గొప్ప స్థితిమంతుడు. రాజ్యమంతట్లోనూ ధనవంతుడుగా ఎవరుంటాడు? రాజ్యమంతట్లోనూ శ్రీమంతుడు ఎవరుంటారు? రాజే ఉంటాడు. రాజు తర్వాత ఎవడైనా కదా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తన నగరుకు ప్రాకారానికి ఆనుకొని ఉన్నటువంటి నాబోతు అనేటటువంటి వ్యక్తి ద్రాక్ష తోటని ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత ఓకే, ఏదో మానవ సహజం ఆశపడ్డం. ఇందులో సహజ సిద్ధంగా మనిషి ఆశపడతాడు. ఓకే, మంచిది. మర్యాదగానే అడిగాడు, డబ్బులు ఇస్తాను, ఇస్తావా? లేదయ్యా, నా పితరులు కష్టార్జితం ఇది, వాళ్ళు నాకు స్వాస్థ్యంగా ఇచ్చారు, నేను దీన్ని అమ్ముకోలేను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పాడు ఆయన కూడా. ఈయన మంచిగా అడిగాడు, నాబోతు కూడా మంచిగానే జవాబు చెప్పాడు. ఇంకొక ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది. సరే, నువ్వు అమ్మవు, నీకు మరొక పొలం ఇస్తా, ఈ పొలం ఇచ్చేసి వేరే పొలం ఇస్తా అని కూడా అన్నాడు. అప్పటికి కూడా ఆయన వద్దన్నప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలి? ఏదో ఆశపడ్డవన్నీ జరుగుతాయా మనకు? రాజైతే అవునిగాక అనుకున్నవన్నీ జరుగుతాయా? అప్పుడప్పుడు చెప్తారు కదా, అనుకున్నవన్నీ జరిగేదైతే ఇది జీవితమే కాదని. నిజమదే. ఈ మాట చెప్పిన తర్వాత కూడా నాబోతు ఏం చేశాడంటే, మంచం ఎక్కాడు, ముఖం చిన్నబోచుకున్నాడు, మనసంతా బాగోలేదు. ఇంత ఆస్తి ఉన్నా దీని మీద ఎక్కడా మనసు లేదు. ద్రాక్ష తోటలే లేవా? ఆహాబు రాజుకు అసలు ద్రాక్ష తోట తెలీదా? ద్రాక్ష పండు ఇప్పుడు తెలియదా? ఉన్నాయి. కానీ మనిషి నైజం చూడండి ఎలా ఉంటుందంటే, పొరుగింటి పుల్లగూర ఎట్లా ఉంటుందట? రుచిగా ఉంటుందట. మరి మన ఇంట్లో చేసింది కూడా అదే పుల్లగూర అయినా కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ పుల్లగూరే, సేమ్ వంటకమే, సేమ్. అక్కడ పొరుగింటి ఇంట్లో చేసింది ఆడుకుతురే, మన ఇంట్లో చేసింది ఆడుకుతురే, అయినా పొరుగింటి పుల్లగూరే బాగుంటుందట. ఇంకొక విషయం తెలుసా? కొనుక్కున్నది టేస్ట్ ఉంటుందటండోయ్, కొట్టుకొచ్చింది టేస్ట్ ఉంటుందట. మనిషికి ఎట్లా మైండ్ సెట్ మారిపోయిందో, చెడిపోయిందో అని అంటే, మామిడి చెట్టు కనపడింది అనుకోండి, ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, బంగినపల్లి మామిడి పండు బేనిషా చెట్టు, అప్పుడే చెట్టు మీదే మాగింది పండు. చాలా మంది చెప్తూ ఉంటారు, అది మనం పిలుస్తుందట మనల్ని రా అని. ఎవడు చెప్పాడు మనకి? చెడుతనము అన్నది పిలవదు, గుర్తుపెట్టుకోండి. దాన్నే మనం పిలిచి మరి ముప్పు తెచ్చుకుంటాం. పాపము గాని దుష్టత్వము గాని వాటికి ఎన్ని గుండెలు, వితౌట్ అవర్ పర్మిషన్, మన పర్మిషన్ లేకుండా ఏది మన దగ్గరికి రాదు, మర్చిపోకండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నన్ను అది పీకుతోంది, ఇది లాగుతోంది అని.
వాడు చెప్పాడు. మరి ఇలాంటి బలహీనతలు భక్తులందరికీ లేవా? వాళ్ళు మనలాంటి అమ్మ నాన్న కడుపులు పుట్టలేదా? మనలాంటి సమాజాన్ని వాళ్ళు చూడలేదా? వాళ్ళని ఎందుకు లాగలేకపోయింది? ఇదంతా కేవలం చచ్చు విషయాలు గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ పిలుస్తుందట, బారు పిలుస్తుందట, మందు పిలుస్తుందట రా అని. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ప్రశాంతంగా అప్పుడు దాకా ఉన్నవాడు ఒక్క చెడుతనం వచ్చి పడింది, ఎలాగైనా నాబోతు తోట నా సొంతం అవ్వాలి అని. నేను అడిగాను, అతను ఇవ్వలే అన్నాడు. నిజమే, న్యాయమే కదా. నాకైనా ఎంతో ఉంది, దేశమంతా పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. అతనికి తన పితరులు ఇచ్చిన ఆ తోటే కదా ఉన్నది. ఓకే, ఇష్టపడితే తీసుకుంటే, అమ్మైనా తీసుకునేవాడు, వేరే పొలమైనా తీసుకుంటే నో ప్రాబ్లం. కానీ వన్స్ ఆ చెడుతనం అనేది గట్టిగా లోపల ఉండడాన్ని బట్టి ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడు, కుదురుగా ఉండలేకపోయాడు, ముందులాగా సంతోషంగా ఆనందంగా ఉండలేకపోయాడు. రాజసం అనుభవించాల్సినటువంటి వాడే, సకల సుఖాలతో భోగభాగ్యాలతో ఉండాల్సిన వాడే ఒక్క చెడుతనం, ఎదుటి వాడిది నాది కావాలి, ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలి, అది న్యాయంగా కుదరకపోతే అన్యాయంగానైనా సరే, అక్రమంగానైనా సరే, దుర్మార్గంగానైనా సరే, దుష్టత్వంతోనైనా సరే లాక్కోవాలి అని అనుకున్నాడు. దానివల్ల నెక్స్ట్ దుష్టత్వం ఆల్రెడీ ఏదో లోకంలో సామెత ఉంది, అసలే కోతేట, కోతి మళ్ళీ కళ్ళు తగిన అనుకోండి ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. అందుకే ఆహాబు రాజు అసలే కోతులు అంటాడు, జీవితాంతం కళ్ళు తెచ్చుకున్నాడు. ఆ కళ్ళు పేరే యజబేలు. ఫుల్ మత్తిచ్చే కళ్ళది. కాబట్టి భార్య వచ్చి ఏమే ముఖం చిన్నబుచ్చుకున్నావు, నువ్వు రాజువా బుజువా అని అడిగింది. ముఖం అంతా ఏంటి ఎట్లా అయిపోయిందంటే నాబోతు అన్నాడు. నాబోతు ద్రాక్ష తోట కోట అని అంటున్నాడు. ఇంత మాటకేనా? పిచ్చడా, నువ్వు అగ్ని నేను ఆజ్యం, పదా నువ్వు భోజ్యం నీకు సిద్ధం చేస్తా అని చెప్పి అబద్ధ సాక్షులు పెట్టి అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతును రాళ్లతో కొట్టి చంపించేసింది. తదుపరి ఏమైంది? ఆరోగ్యం సంగతి దేవుడెరుగు, ఆయుష్తోనే లేకుండా పోయారు ఇద్దరు. దారుణమైన భయంకరమైన చావు చచ్చారు. ఒక రాజ్యాన్ని ఏలే రాజు భార్య చచ్చిన చావు పగవాడికి కూడా రాకూడదు అన్నట్టుగా చచ్చారు. చెడుతనం అన్నది మనిషిలో గూడు కట్టుకుంటే ఆరోగ్యం కాదు కదా. అసలు ఈ భూమి మీదే మనం ఆయుష్తో బతకలేం. అందుకే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఊరికే చెప్పల ఆజ్ఞల్లో ఏమని, నీ పొరుగు వానిదగు దేనిని, నీ పొరుగు వానిదగు దేన్ని ఆశించదు, నీది నువ్వు ఆశపడు. నీకు చేతనైతే నీది నాది ఉంది, పరలోకంలో స్వాస్థ్యం ఉంది, దాన్ని ఆశపడండి, దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేయండి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారే, దాన్ని కొట్టాలి, దాన్ని సాధించుకోవాలి. పరిశుద్ధత మనది. దేవుడి నుంచి వచ్చినప్పుడు ఈ లోకంలోనికి నిష్కపటమైన హృదయం మనది, జీవధారలు కలిగినటువంటి జీవితం మనది, పవిత్రమైన జీవితం మనది, కపటము లేదు, కళ్ళ లేని బ్రతుకులు మనవి. వాటిని సాధించుకోవటానికి సిద్ధపడాలి తప్ప ఎదుటివాని దానికోసమా? అది చెడుతనం ప్రియులారా. ఎందుకు వద్దన్నాడు ఆ మహనీయుడు? చరిత్రలో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తే అది మనకే ప్రమాదమని. అమ్మ నాన్నలు మనకు చిన్నప్పటి నుంచి వద్దు నాన్న, వద్దు బిడ్డ అని ఎందుకు చెప్తారో తెలుసా? దానివల్ల మనకే నష్టమని, మనకే ప్రమాదమని, మనకే కీడు వాటిల్లుతుందన్న ఉద్దేశంతో చెప్తారు. అది ఎప్పుడు అర్థమవుద్దంటే కొందరికి బాగా దగ్గరకు వచ్చినప్పటికీ అర్థమవుతుంది, కొందరికి వచ్చినా అర్థం కాదు, కొందరికి చచ్చినా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మెట్టుకు మనం ఎలాంటి వాళ్ళం ఆలోచన చేయాలి. మరొక విషయం మనం ఆలోచన చేస్తే, చరిత్రలో దుష్టత్వంతో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఇశ్రాయేలీయుల్లో రెండవ రాజు యొక్క కుమారుడు అబ్షాలోము అనేటటువంటి వ్యక్తి. దావీదు గారి కుమారులలో చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి.
అబ్షలోము గారు. ఆయన గురించి బైబిలే స్వయంగా సెలవిచ్చిన విషయం ఏంటంటే ఆయన యూనిక్ క్వాలిటీస్, ఒక యూనిక్ క్వాలిటీస్ ఇశ్రాయేలీలందరిలో మిస్టర్ ఇస్రాయలైట్ అంటే ఇశ్రాయేలీలందరిలో సౌందర్యవంతుడు లేకపోతే అందాల పోటీలు పెడితే ఎవరు ముందు వస్తారంటే అబ్షలోము వస్తాడట. ఎంత తోడంటే ఒకసారి చూడండి బైబిల్లో ఆయన గురించి చెప్పండి మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి, గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి. ఆయన గురించి దేవుడు రాయించినటువంటి విషయాలు. సమూయేలు 2వ గ్రంథం చూద్దాం, 14వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం నుండి, ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడు లేడా. ఆ సౌందర్యం ఎక్కడి నుంచి ఎక్కడ దాకంట. అప్పుడప్పుడు చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఏమనంటే చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి, ముఖం బాగాలేదు. విన్నారా ఈ పోలికలు చెప్తూ ఉంటారు చూసారా, ముఖం బాగానే ఉంది కానీ చేతులు కాళ్ళు బాగలేవు, తల బాగుంది వెంట్రుకలు బాగానే ఉన్నాయి కానీ కింద మిగతా ఏం బాగలేవు అని చెప్తూ ఉంటారే. అబ్షాలోము అలాంటోడు కాదట. అరకాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించుచున్నప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులాలు. ఏమంటే తులం అంటే ఎంత అనుకున్నారు? మన పరిభాషలో 10 గ్రాములు. 200 ఇంటూ 10 గ్రాములు అంటే ఎంత తెలుసా? 2000 గ్రాములు అనగా 2 కేజీలు. ఎప్పుడైనా మీరు వెంట్రుకలు కత్తిరించుకున్నప్పుడు 2 కేజీలు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు దాచాలి తెలుసా? మీరు ఎన్ని సంవత్సరాలవి దాచితే 2 కేజీలు బరువు వస్తాయి తెలుసా? ఇవాడ మన దగ్గర మన ఊళ్ళో తిరుగుతూ ఉంటారు, వెంట్రుకలు కొంటామమ్మా అని. ఇప్పుడు మనం ఎన్ని దాచుకున్నా, ఇన్ని రోజులుగా దాచుకున్నా ఇన్నే అవుతాయి. ఆ ఊడిపోయినటువంటి వెంట్రుకలను చూస్తే కత్తిరించిన వెంట్రుకలు కూడా 2 కిలోలు రావాలంటే సంవత్సరానికి అంత సులభం కాదు. అంటే ఒక మనిషి సౌందర్యం కూడా దేంట్లో దాగుంటుంది అంటే వెంట్రుకల్లో దాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, రోగం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఫిట్నెస్ తగ్గింది అని మనకు ముందుగా చెప్పేది ఎవరో తెలుసా? మన తల మీద ఉన్న వెంట్రుకలే. రాలుతున్నాయంటే ఎక్కువగా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. అర్థమవుతుందా? అవి ఎక్కువగా రాలిపోతూ ఉన్నాయంటే సిద్ధమవుతున్నాం రాలిపోవటానికి. ఒకప్పుడు నా వెంట్రుకల్లో కూడా ఈగ దూరాలన్నా భయపడేది. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే మధ్యలో గ్రౌండ్ వచ్చేస్తుంది నాకు కూడా. అంటే ఏమైపోతుంది అనమాట, టైం అయిపోతుందని అర్థం. వెంట్రుకలు రంగులు మారిపోతాయి, చిక్కగా ఉండి వెంట్రుకలు పలసబడిపోతాయి. ఇంకా అన్ని మనం కవర్ చేసుకోవాల్సిందే. ఇక అబ్షాలోము పరిస్థితి అట్లా కాదట. అంత సౌందర్యవంతుడట అబ్షాలోము గారు. కానీ ఏం ప్రయోజనం? భౌతికంగా అందమైతే ఉంది కానీ అంతర్గత సౌందర్యం లేదు, ఇంకా అంతర్గతంగా మంచితనము లేదు, దుష్టత్వంతో ఉంది. సింహాసనం కోసం, అధికారం కోసం సొంత తండ్రినైనా సరే అడ్డొస్తే అడ్డు తొలగించేయాలి, చంపేయాలి అనుకున్నాడు. ఈరోజు ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు వామ్మో నాన్నను చంపేశారట, ముఖ్యమంత్రి అవడానికి, ప్రధానమంత్రి అవడానికి, ఎమ్మెల్యే అవడానికి, ఎంపీ అవడానికి, మంత్రి అవడానికి అని మనం ఈరోజు ఏదో బాధపడుతున్నాం. దేవుడు ఏమంటాడంటే, ఒరే ఇది కొత్తది కాదురా నాయన, ఇది నూతనమైనదని ఒకడను అంటాడే. మునుపు జరిగినదే. అప్పుడు ఒకడే అబ్షాలోము, ఇప్పుడు ఊరూరా అబ్షాలోము. తేడా వచ్చిందంటే సింహాసనమునికి, అధికారానికి ఉన్నటువంటి మద్దం అలాంటిది. మర్చిపోకండి. సీటుకున్న పవర్ ఏంటి ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు చైర్లో కూర్చొని ఉన్నారు అనుకోండి, మనిషిని కింద కూర్చొని చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు కూర్చోమన్నారు తర్వాత సంగతి. చైర్లో కూర్చొని నన్ను లేపారు, ఇది పెద్ద కేసు. కూర్చొని ఉన్నోళ్ళని కింద
చైర్ మీద కూర్చున్న వాళ్ళని కింద కూర్చో అంటేనే ఎక్కలేనంత కోపం వచ్చే పరిస్థితి ఉంటే, ఒక సింహాసనం అనేటటువంటిది, రాజసం సింహాసనం అనేది ఇంకెంత ఆకర్షిస్తుందండి మనిషిని. అప్షాలు ఏమేమైపోయాడు తెలుసా? ఇలా దుష్టత్వంతో ఉన్నందుకు. నాన్నను మించిన దైవభక్తుడు కావలసిన వాడు, నాన్న వారసత్వాన్ని కొనసాగించిన వాడు, నాన్నకు కూడా లేనటువంటి సౌందర్యము, ఏ లోపం కూడా లేకుండా ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే అబ్షాలోము వాస్తవంగా నమ్మకంగా ఉంటే అబ్షాలోమును కాదని సింహాసనం ఎక్కడికి వెళ్ళేదే కాదు. అమ్నోన్ అంత పవర్ఫుల్ ఏం కాదు. సొలొమోను చూస్తే చిన్నడు, అప్పటికి ట్రాక్లో లైన్లో ఉండేటువంటి వాడు, ఫామ్లో ఉన్నటువంటి వాడు అబ్షాలోమే. అందుకే సుందరానికి తొందర ఎక్కువ అనేది సామెత ఉంది. నిజంగా సుందరుడే తొందరపడ్డాడు, సుందరుడే తొందరపడ్డాడు. మధ్యలో ఈ లోపు ఏమైపోయింది తెలుసా అండి? కంచర గాడిద మీద యుద్ధంలో పారిపోతూ ఉండగా మస్తకి వృక్షానికి తన వెంట్రుకలు చిక్కుకుపోయాయి. అంటే అంత గుబురు గుబురు వెంట్రుకలు అన్నమాట. ఏ దాన్ని బట్టి సౌందర్యం ఉందో అదే దాన్ని బట్టి ఊపిరి పోయింది. దేనిని బట్టి అంత అందగాడుగా ఉండిపోయాడో అదే దాని మధ్య మస్తకి వృక్షం మధ్య ఇరుక్కుపోయి ఉంటే యోవాబు బాణాలు వేసి చంపేస్తాడు అబ్షాలోముని. దుష్టత్వం వలన ఆరోగ్యం కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, అర్ధాంతరంగా కూడా చచ్చిపోతారు మనుషులు. దానికి ఒక ఎగ్జాంపులే అబ్షాలోముని చూశాం, ఆహాబు రాజును చూశాం, అట్లాగే యెజెబెల్ను కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత మనకు కొత్త నిబంధనలో కూడా ఆలోచన చేస్తే ప్రియులారా, సంఘం ఎంత అద్భుతంగా కొనసాగుతుందంటే, దేవుడి సన్నిధి ఒకనాడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి చల్లపూట ఎంత అద్భుతంగా ఏదేను వనములో ఉండేదో, ప్రారంభ సంఘములో ఆ ఛాయలు ప్రస్ఫుటంగా కనబడ్డాయి. దేవుడు నడిపింపు అనువనువున ఉన్నది. ఎవడు డబ్బుల మీద కానీ, అధికారం మీద కానీ, హోదా మీద కానీ, కుటుంబం మీద కానీ ఏ పాశము లేకుండా దేవుడు సంఘము, సహవాసము, ఆత్మల రక్షణ, సంఘములో ఎదగటము, క్షేమము, అభివృద్ధి అన్న రీతిగా బతుకుతూ ఉన్నారు. దేవా అని ఒక్కసారి కేక వేస్తే దేవుడే జవాబిచ్చే పరిస్థితులు, దేవుడు నడిపించే పరిస్థితులు, అన్ని చక్కబరిచే పరిస్థితులు, నేనున్నానని ధైర్యపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో ఒకరికి పుట్టింది దుర్బుద్ధి, దుష్టత్వం. వాళ్ళెవరో కాదు, అననీయ సప్పీరా దంపతులు. అననీయ సప్పీరా దంపతులకు ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అతడిచ్చాడు, ఇతడిచ్చాడు, ఇప్పుడు మనమే ఇవ్వకపోతే మిగిలింది మనమే. మనం కూడా ఇవ్వలేదనుకుంటే, ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. ఓ పని చేద్దాం, ఇద్దాం. ఇవ్వడంలో కూడా ఎలా ఇద్దాం? అందరూ అన్ని అమ్మేసిస్తున్నారు, ఇప్పుడు మనం కొంత ఇస్తే బాగోదు, కాబట్టి ఏం చేద్దాం? కొంత ఇచ్చి అంతా ఇచ్చామన్నట్టుగా చెప్దాం. కొంత ఇచ్చి అంతా ఇచ్చామన్నట్టుగా చెప్దాం. మనలో కూడా దేవుడికి ఇచ్చేటప్పుడు ఇట్లాంటి పిసిని కొట్టోళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలుసో తెలియదో. ఎట్లాగంటే, ఆ రోజు పేద విధవరాలు ఏం చేసిందట? ఎంత ఇచ్చిందట కానుక? ఆ 2 కాసులు ఇచ్చింది అని. 2 కాసులు ఇచ్చింది. 2 కాసులు ఇచ్చిందంటే మనం ఎట్లా అప్లై చేసుకుంటాం తెలుసా? మనం 2 రూపాయలు ఇచ్చినా దేవుడికి ఎంత మేలు అవుతుంది, సంఘానికి ఎంత సపోర్ట్ అవుద్ది అనుకుంటాం. అసలు 2 కాసులు తర్వాత దేవుడు చెప్పిన మాట చూస్తే గుండె లాగిపోతాయి. 2 కాసులంటే ఎంత ఇచ్చినట్టట? జీవనం అంతా ఇచ్చింది. అక్కడ అంటావా? అక్కడ ఆలోచన చేస్తావా? జీవనం అంతా ఇచ్చిందంటే మనం కనీస అవసరాలు ఏముండాయో అవి పెట్టుకొని మిగిలినది దేవా ఇదిగో నీ సేవకు, నీ పరిచర్యకు, సంఘానికి, సహవాసానికి, ఆత్మల రక్షణకు అని ఇవ్వగలగాలి. ఇంత స్థితికి ఎంతమంది ఎదుగుతాం? ఇంత స్థితికి ఎంతమంది ఎదుగుతాం? ఏమండి, సంఘంలో కొంతమంది ఉన్నారండి, నిజంగా ఆ బిడ్డలను బట్టి దేవుడికి ఎంత సంతోషం, నాకెంత సంతోషం.
ఏదన్నా వాళ్ళు రెగ్యులర్గా ఇవ్వటంతో పాటు, రెగ్యులర్గా దేవుడి సేవకు వాళ్ళు ఇవ్వటంతో పాటు ఏం చేస్తారంటే, స్పెషల్గా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యోగం చేసేటప్పుడు అరియర్స్ వచ్చినా, అన్న అరియర్స్ వచ్చాయి, ఇదిగో ఈ డబ్బు పట్టండి, సేవ జరిగించండి, నేను ఎలాగ చేయలేకపోతున్నాను, మా వాళ్ళ కావట్లేదు, సహకారంగా మేము ఉంటాం. అంటే ఆ మనస్సు అందరికీ రాదండి. డబ్బులు ఉన్నంత మాత్రం చేత, సంపాదన ఉన్నంత మాత్రం చేత, 2 చేతులు సంపాదిస్తున్న మాత్రం చేత దేవుడికి ఖర్చు పెట్టాలన్న మనసు అనేది అందరికీ రాదండి, రాదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక గిఫ్ట్. దుష్టత్వం లేకుండా నిజంగా దేవుడు దుష్టత్వం గురించి చెప్పేటప్పుడు మనం ఇంతకుముందు చదివామే సామెతల గ్రంథంలో, దాన్ని కొనసాగింపకు కూడా చెప్పింది ఏంటనుకుంటున్నారు? ఇదిగో అననీయ సప్పీరాలకు సంబంధించిన దాని విషయంలోనే చెప్పినట్టుగా ఉంటుంది ఆ మాటలు. 3వ అధ్యాయంకి వద్దాం మరలా. ఇంతకుముందు చదివాం కదా మనం 3వ అధ్యాయం సామెతల గ్రంథం. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం వరకు చదివాం కదా. కింది చదువుతాం చూడండి. దుష్టత్వం విడిచిపెట్టంటే ఏం చెప్పాడు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాల్ని నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి గణపరచు. దుష్టత్వాన్ని విడుచు అనంటే నాకు ఇది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని బిగపట్టటమే దుష్టత్వం. మర్చిపోకండి. నీకు నాకు దేవుడు సమృద్ధిస్తున్నా అంటే అదొక పరీక్ష, మర్చిపోకండి. అవకాశం ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, వ్యాపారాలు ఇస్తున్నాడు, అనుకూలత 2 చేతులు సంపాదించే పరిస్థితులు ఇచ్చాడంటే దట్స్ అ టెస్ట్, అదొక పరీక్ష, అది పరీక్ష, మర్చిపోకండి. కాబట్టి ఇది దుష్టత్వం. ఏది? దేవుడు ఎంత మంచోడంటే నేను చాలాసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నాయనా నువ్వు నొచ్చుకోవద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు గొనుక్కోవద్దు, నువ్వు సనుకోవద్దు. నీ హృదయంలో నీవు ఎంత నిశ్చయించుకుంటావో అంత ఇచ్చేరా. కొత్త నిబంధనలకు వస్తే దేవుడు ఎంత ఫ్లెక్సిబుల్ అయ్యాడు. అప్పుడు కూడా నువ్వు 90 రూపాయలు తిని బిడ్డ, 100 సంపాదిస్తున్నా, 90 తినేయి, 90 నీకే, 10 ఇవ్వరా నాకు. అరే మిమ్మల్ని పోషిస్తూ మిమ్మల్ని దేవుళ్ళలో ఎదిగించడానికి, మిమ్మల్ని నన్ను మీతో కనెక్టివిటీ చేయటానికి అన్నీ పక్కన పెట్టి వచ్చారా లేవీలు, వాళ్ళని చూసుకోవాలరా అనే ఉద్దేశంతో దేవుడు 90 రూపాయలు పెట్టుకొని 10 రూపాయలు మాకు సేవకి ఇవ్వరా, లేవీలకి అని చెప్తే ఇవ్వవని నాకు ఇచ్చినట్టు భావించు. అలా ఇస్తే నీకేమవుతుందంటే ఇంకా మళ్ళీ ఇస్తాను. ముందు 90 ఇచ్చాడు, 10 ఇమ్మన్నాడు, అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇస్తాడంటే ఎంత మంచి దేవుడు అండి మహనీయుడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే ఇదంతటితో పాటు వాస్తవం చెప్పాలంటే వర్ధిలిన కొలది సేవలో ఇవ్వాలి. వర్ధిలిన కొలది అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు ఉద్యోగస్తుడికి ఏం చేస్తుందంటే ప్రభుత్వం, అయ్యా ధరలు పెరిగిపోతున్నాయి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, కాబట్టి నీకు ముందున్న జీతం సరిపోదయ్యా, ఏం చేయాలి? నీకు డిఏ పెంచుతాం, నీకు ఇంక్రిమెంట్ పెంచుతాం, నీకు 5 సంవత్సరాలు ఏం చేస్తాం? మొత్తం మార్చేస్తాం, పిఆర్స్ ఇచ్చేస్తాం. ఏమంటే ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేసి చెప్పండి. అసలు ముందు ఇవ్వడం అలవాటైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నంబర్ 1. నంబర్ 2 ఏంటో తెలుసా? ఇవ్వడంలో కూడా రైజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అక్కడ పెరిగిన ధరలు, అక్కడ పెరిగినటువంటి విషయాలు సంఘానికి, కార్యక్రమాలకు పెరగవా? చెప్పండి. దుష్టత్వం అంటే ఏంటి అనుకుంటున్నారు? అది విడవాలి. వర్ధిల్ల చేస్తున్న కొలది అంటే దేవుడు పెంచుతున్నాడంటే తుంచడం మొదలు పెట్టాలి. మనం ఎంత పెంచుతాడో అంత తుంచి, దేవా ఇదంతా నువ్వే కదా ఇచ్చింది, మా ఆస్తి అంతా నువ్విచ్చిన కానుకేనయ్యా, నువ్విచ్చిన దాంట్లో నుంచి కొంత ఇస్తున్నావని, ఎంతో ఇచ్చి కొంత ఇస్తున్నావు అని అనేకులు ఉంటే, కొంత ఇచ్చి ఎంతో ఇస్తున్నావు అనుకునేవాళ్ళు చాలామంది. ఇంకొక రకం ఉంటారు, మనం ఇవ్వకపోతే జరగవా, ఎవడో ఒకడు ఇస్తాడు, ఎవడో ఒకటి జరిగిపోతుంది పని అనుకుంటూ ఉంటారు. ఇది దుష్టత్వం, మర్చిపోకండి పిల్లలా. ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన ఆధ్యాత్మిక వృద్ధికి మంచిది కాదు. తర్వాత మాట, మరొక ఎగ్జాంపుల్ మనం చూసి ముగించుకోవటం జరిగింది పిల్లరా. నిజంగా భార్యాభర్తలు ఏ రోజు జతపరచబడ్డారో అదే రోజున ఇద్దరు చనిపోవటం జరిగింది. ఎవరు వారి చావుకు కారణం? వారి దుష్టత్వం కాదు. నీ దగ్గర ఉన్నప్పుడు ఆ పొలం నీదే కాదు,
ఆ రోజు ప్రారంభ సంఘంలో పేతురు గారి దగ్గర చెప్పినట్టే నేడు సంఘంలో కూడా కొందరు ఉంటారు. నేనే చూసా ఎన్నో సందర్భాల్లో. వాళ్ళే అన్నా మేము ఎంత ఇస్తాం, ఇంత చేస్తాం అని అంటారు. మళ్ళీ ఏమైపోయిందంటే నేను అనుకున్నది జరగలేదు, అనుకున్న పరిస్థితి అనుకూలతలు రాలేదు, కాబట్టి ఇది నా పరిస్థితి అని అంటారు. అసలు ఎవరి కోసం మాటిస్తున్నారు, ఎవరి పరిచర్య అనుకుంటున్నారు, ఏం సేవ అనుకుంటున్నాం మనం? ఎక్కడో కర్నూల్లో ఉన్నటువంటి పిల్లలు శాంతరాజు, శాంసన్, మీకు తెలుసో తెలీదు అసలు. శంకరాపురంలో దండులో చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కుటుంబాల్ని, సంపాదనల్ని అన్ని వదిలేశారు. పేదోళ్ళు అన్నీ వదిలేసి వచ్చి మొత్తం వాళ్ళ సర్వశక్తులు, వడ్డీ పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు మేము పట్టించుకోకుండా ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా ఆ కన్స్ట్రక్షన్లో ఉండిపోయి చక్కగా తయారు చేసి వచ్చారు పిల్లలు. పైసా తీసుకోకుండా పోయారు తెలుసా? మళ్ళీ పైసా. కారణం ఏంటంటే దుష్టత్వాన్ని విడిచి దేవుడికి దగ్గరై ఆయన సేవను, ఆయన సంకల్పపు చొప్పున జరిగించి ఈ తరం వారికి దావీదు గారిలాగా సేవ చేయాలనుకున్న పిల్లలు. కొందరికి ఇంటెన్షన్ రావాలి, ఆ మనసులో కలగాలి. అది అలా కలిగినప్పుడు ఆ దుష్టత్వం మనకు మంచిది కాదని అనుకొని కొందరు పిల్లలను సంఘంలో నేను చూడలేదనుకుంటారేమో, దేవుడు చూడలేదనుకుంటారేమో. ఎట్లా పని చేస్తున్నారంటే అన్న చూస్తున్నాడు అని కాదు, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆ బిడ్డలు చెప్పినా చెప్పకపోయినా, ఎండనక వాననక ఎన్ని పరిస్థితులు చేస్తున్నారో, ఎన్ని అనుకూలతలు తెస్తున్నారో. నీళ్ళు తాగుతాం కానీ ఎట్లా వచ్చాయి అని ఆలోచన చేయము, వంట తింటాం కానీ ఎట్లా వచ్చింది అని ఆలోచన చేయము. చాలా బాగుంది అనేటువంటి పరిస్థితి ఉంది కదా దీని కింద. ఇది ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి నుంచి వచ్చాయి, ఎవరెవరు ముందుకు వచ్చారనే ఆలోచన మనం చెయ్యం. దేవునికి సంబంధించి దేవుడు ఎన్నో మనం చేస్తే దాన్ని పట్టించుకోకుండా పోవటం కూడా దుష్టత్వం. ప్రియులారా, మర్చిపోకండి, దుష్టత్వం అది. హేరోదు రాజు దగ్గరికి వద్దాం, మరొక సందర్భం చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ప్రపంచ చరిత్రలో, మానవుల చరిత్రలో ఇంత ర్యాపిడ్గా ఒక మనిషి పురుగులు పట్టాలి అంటే దేహం చచ్చిపోయిన తర్వాత కనీసం 3 రోజులు ఉండాలి. కానీ బతికుండగానే పురుగులు పడే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకనంటే ఇది దేవుడి స్వరమే కానీ మానవ స్వరము కాదని. అప్పుడప్పుడు మేము మాట్లాడేటప్పుడు కూడా కొంచెం డోసు పెంచి మనుషులు పొగడినప్పుడు మీకు శ్రమ అంటాడు ప్రభు, లేనిపోని శ్రమలను తెచ్చిపెడతారా మాకు అనిపిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతాడు అని అంటే నిజంగా దేవుడే మాట్లాడినట్టుందన్నాను, పరిశుద్ధాత్ముడే నిలబడి మాట్లాడినట్టుందని. మరి ఏదన్నా చెప్పడానికి కూడా, లేదంటే ఏదన్నా పొగడ్డానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. అలా చెప్పినప్పుడు పొంగిపోతారు, పొయ్యిలో పడతారు. పొయ్యిలో పడినా పర్లేదు, ఆఖరికి నరకానికి పడతారు, నరకంలో పడతారు. దేవుడి స్వరమే కానీ మానవ స్వరము కాదని అన్నప్పుడు ఆ దుష్టత్వం అతనిలో ఏముందంటే నేను నిజముగా దేవుని రాజును, ఒరే నేను దేవుడు ఇచ్చిన అధికారం రా, ఇది దేవుడిచ్చిన మహద్భాగ్యం రా, ఈ ఉపన్యాసం చేసినా నేను ఒక రాజుగా ఉంటూ ఉన్నా, ఈ సింహాసనం ఇచ్చింది ఆయనేరా, ఈ భూమిని ఇచ్చింది ఆయనేరా, అంతటికీ ఆయనే మూలాధారం, ఆయన్ని మహిమపరచండి రా, ఆకాశమును భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త వైపు తిరగండి రా, ఈ వ్యర్థమైన వాటిని వదిలిపెట్టండి రా అని పౌలు బర్నబాల గారు లాగా చెప్పిన వాడు కాదు. అంటే ఈరోజు దేవుడి మహిమను ఎవరో ఒకరు మనకు ఆపాదిస్తూ ఉన్నా బాగుందులే అనుకొని సంబరపడిపోతున్నాం అంటే అది కూడా దుష్టత్వమే. దానివల్ల కూడా అర్ధాంతరంగా పోతాం. దేవుడు చేసినటువంటి మేలులలో అనేకమైనటువంటి కృపలు ఈరోజు ఒక వాక్యం అందించగలుగుతున్నారు.
మహనీయులు ఎందరో ఉన్నారు. యోనా గారు లాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, ప్రభు లాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, పౌలు గారు లాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి సేవకులు ఏమాత్రపులండి. మిడిసి పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ఉన్నారు. మాకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారని అవన్నీ ఇవ్వన్నారని. వీటన్నిటికంటే ఆ మహనీయులను చూడండి. తిండి లేకున్నా కూడా, బట్ట లేకున్నా కూడా, సహకారులు లేకున్నా కూడా, సపోర్ట్ చేసేవాళ్ళు లేకున్నా కూడా, నా అన్నవాళ్ళు లేకున్నా కూడా, ఒంటరి బతుకులు బతుకుతూ ఉన్నా కూడా, చెయ్యని నేరానికి శిక్షలు వేస్తూ ఉన్నా కూడా, బాగా కొట్టి పచ్చి గాయాలు చేసి గాయాలను కూడా కడగకుండా, కనీస మనవత్వం లేకుండా ట్రీట్ చేసినా కూడా దేవుడి కోసం నిలబడ్డారు. చూసారా, అది దైవత్వం. ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఘనత కోరాలనుకొని దేవుడి స్థానములో ఉండేటువంటి పరిస్థితులు కోరుకున్నారు. ఈరోజు అభిమాన సంఘాలు సినీ హీరోలకు, రాజకీయ నాయకులకే కాదు, దైవజనులకు కూడా ఉన్నారు. తెలుసా మీకు? దైవజనులకు కూడా ఉన్నారు. అది దుష్టత్వం, మర్చిపోకండి. దురభిమాన పాపం అది. అలా ప్రేమించటము తప్పే. అలాగని దేవుని పిల్లల్ని, దైవజనులు గణపరచాలి, తప్పులేదు. వాళ్ళని గౌరవించాలి, తప్పులేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, తప్పులేదు. వాళ్ళకి చేయాల్సిన సహకారం వాళ్ళకి చేయాలి, తప్పులేదు. కానీ వాళ్ళని దేవుడి స్థానంలో పెట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది దుష్టత్వమే. దానిని దిద్దకపోతే దైవజనుడు, మర్చిపోకండి, ఈరోజు దైవజనులు దిద్దకుండా ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో, వేదికలు ఎక్కితే భజనే. అయ్యగారు వేదికలు ఎక్కితే అయ్యగారికి ముందు మాట్లాడడానికి చెబితే, మా అయ్యగారు ఇది ఏదో తందానా అని ఉంది చూసారా, తానా అంటే తందానా అన్నట్టు బుర్రకథ. అలా బుర్రకథ అరగంట చెప్పేసి అయ్యగారి గురించి అప్పుడు కూర్చుంటారు. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత, ఒరే నెక్స్ట్ టైం నుంచి వీడికి వాక్యం కూడా ఇవ్వకండి రా, దేవుడి మాటలు చెప్పమంటే వీడు దుర్మాన పాపంతో నా గురించి చెప్తున్నాడు, ఏముందిరా నా ఘనత అని చెప్పిన వాళ్ళు కాదు వాళ్ళు. నాయనా వీడిని బాగా వాడండి రా, ఇప్పుడు భజన బ్యాచ్లో నంబర్ 1గా స్థితిలో ఉన్నాడు అంటారు అనే పరిస్థితులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, తప్పు చేయొచ్చు, కిందన్నోళ్ళు తప్పు చేయొచ్చు విశ్వాసులు, కానీ దైవజనుడు దిద్దాలి. దిద్దకపోతే అది దుష్టత్వం. ఆ దుష్టత్వంతో ఆరోగ్యం కాదు కదా, ఆయుష్య లేకుండా అర్ధాంతరంగా పోతారు. ఇవి చెడుతనము విడిచిపెడితే నిజంగా ఆ రోజు ఆహాబు రాజు వద్దులే అనుకోను ఉంటే, నాకెందుకులే, దేవుడు నాకెంతో ఇచ్చాడు, ఎన్నో పొలాలు ఉన్నాయి, ఎంతో పరిస్థితుంది, అతనికి ఏదో ఉందిలే అని వదిలేసునుంటే అలాంటి దారుణమైన చావు చచ్చేవాడే కాదు. అబ్షాలోము పరుగులు తీస్తూ, లేనిపోని రాజకీయాలు సమీకరణాలు చేస్తూ, కుట్రలు పడుతూ ఉన్న ప్రతిసారి అది భగ్నమైపోతూ ఉంటే ఇది దేవుడి చిత్తంలో ఉన్నది కాదు. అయినా మా నాన్న కోరుకుంటే వచ్చింది ఈ సింహాసనం. కోరి దేవుడే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కదా మా నాన్న. నేను కూడా మా నాన్నలాగా ఉంటే నన్ను ఎందుకు కూర్చోబెట్టడానికి అనుకోనుంటే అబ్షాలోం చరిత్ర మరో విధంగా ఉండేది. పిల్లరా, ఒక అమ్నోను అంత దారుణంగా పెద్ద కొడుకు దావీదు గారికి చెల్లిని పాడు చేసినటువంటి దుర్మార్గంలోనికి వెళ్ళకపోయి ఉంటే అతను కూడా అర్ధాంతరంగా చచ్చేవాడే కాదే. ఒక అననీయ సప్పీరా లాంటి వాళ్ళ పరిస్థితులు, మాకు ఆ పరిస్థితి లేదు, ఇంకా ఆ స్థితికి ఎదగలేదు, కొద్ది కాలానికి ఎదుగుతామేమో అన్నటువంటి ఉద్దేశంతో క్లారిటీగా కొందరు ఉంటారండి. బ్రదర్, మాకైతే ఇప్పుడు పరిస్థితిలో కష్టమైన పరిస్థితి ఉంది, నెక్స్ట్ టైం మేము అందుబాటులో ఉంటాం, ఇది మా పరిస్థితి, ఇది మా ఆసక్తత చెప్పేస్తారు. మంచిదని లేనిపోని మాటలు బీరాలు పలికి చేయకపోవడం కంటే, లేదు కొంత చేసి ఇదంతా మేమే చేసాం అన్నట్టు అనడం కంటే ఇది గొప్ప సంగతి కదా. ఆయన అన్ని చేసిన తర్వాత కూడా మీరు నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసిందే చేశామని మీరు చెప్పండి అయ్యా అని అపోస్తలులకు చెప్పారు. ఏ రోజైనా వాళ్ళు మీసాలు మెలేశారా ఇంత సేవ చేసి? లేదు ప్రియులారా, ఇది దుష్టత్వం. సంఘములో, కుటుంబములో, పనిచేస్తున్న చోట ఎట్లా ఉంటున్నామో అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎదుటి వాడిని ఆశిస్తున్నామా? సింహాసనాన్ని ఆశిస్తున్నామా? ఒక స్థానాన్ని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నామా? లేకపోతే మనల్ని కానటువంటి దుర్మార్గాన్ని, భయంకరమైనటువంటి కాముకత్వంతో నిండి ఉన్నామా? కొంత చేసి ఇంత మేము చేసామని అందరి దగ్గర డంబాలు చెప్పించుకునే అననీయ సప్పిరాల్లాగా ఉన్నామా? లేదా దేవుని ఘనతను దొంగిలించి స్థితిలో ఉండి అర్ధహంతరంగా చచ్చిపోతున్న హేరోదు రాజులాగా ఉన్నామా? అన్నీ ఆలోచన చేసుకుని దయచేసి అటువంటి చెడుతనం ఉంటే పోగొట్టుకుని చక్కటి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో, దేవుడిచ్చిన పనిని
క్రీస్తు వలె అపోస్తలుల వలె నెరవేర్చి దేవుడి మహిమపరిచి దేవుడి మహిమను ధైర్యంగా అడిగే స్థితిలోనికి మనం ఎదుగుదుముగాక. ఆమెన్.